అంతరిక్ష ప్రయోగాలతో దేశ ప్రతిష్టని వినువీధిలో రెపరెపలాడేలా చేస్తోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. శాస్త్ర సాంకేతిక రంగం వైపు విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఇస్రో తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఉపగ్రహాల తయారీ, ప్రయోగాల్లో సాధించిన విజయాలను ప్రదర్శనల ద్వారా వివరిస్తూ వారిలో ఆసక్తి రేపుతోంది. ఉపగ్రహ ప్రయోగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకుంది ఇస్రో. అలాంటి ఉపగ్రహాల ప్రయోగాల గురించి తరగతి గదుల్లో వినడమే కాని వాటిని నింగిలోకి ఎలా ప్రయోగిస్తారన్న విషయం విద్యార్థులకు తెలియదు. అలాంటి అంతరిక్ష విజ్ఞానాన్ని వారి వద్దకు చేర్చడం కోసం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఈ నెల 4 నుంచి 10 వరకు షార్ రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తెనాలి, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన సాంకేతిక అంశాల గురించి తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన మంచి అవకాశాన్ని కల్పించిందని విద్యార్థులు తెలిపారు. ఎలా ఉంటుంది రాకెట్ లాంచింగ్ అనేది, వీటిలో ఎక్స్ప్లెనేషన్ అనేది మొత్తం బాగా చెప్తున్నారనమాట. ఇక్కడ మాకు తెలియదు అనమాట ఇవి ఎలా ఉంటాయి అనేది, కానీ ఇవి బాగా తెలుసుకున్న తర్వాత మేము దీని మీద వర్క్ చేసాము. సో మాకు ఇవి పార్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ కూడా మాకు తెలుస్తున్నాయి వీటి ఇలా పెడతాం మూలంగా. రాకెట్స్ ఎలా లాంచ్ అవుతాయి అంతకుముందు బేసిక్స్ మాత్రమే తెలుసు. వాళ్ళు రావటం వల్ల మాకు చాలా క్లారిటీ వచ్చింది, ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇలా స్లైడ్తో పెట్టడం వల్ల ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా అర్థమవుతుంది. ఇక్కడ రాకెట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఫిల్ చేస్తారు, ఫ్యూయల్ ఎలా లాంచ్ చేస్తారు, శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి, మన ఇండియన్ శాటిలైట్స్ ఏమేమి పంపావు, అలాంటి చాలా విషయాల గురించి తెలుసుకున్నాను. రాకెట్స్ ఎలా పంపిస్తారు, రాకెట్స్ శాటిలైట్స్ గురించి, అందులో సాలిడ్స్, లిక్విడ్స్ ఎలా ఉంటాయి, ఒరిజినల్ రాకెట్స్ అసలు చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒరిజినల్ రాకెట్స్ చూసాము. యాంగ్జైటీగా ఉంది ఇవన్నీ చూసేటప్పటికి. షార్ కేంద్రం మొదటగా ప్రయోగించిన పిఎస్ఎల్వి రాకెట్ల నుంచి మంగళయాన్ వరకు అన్ని రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. తొలినాళ్లలో వినియోగించిన శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి, ఆ తర్వాత రూపొందించిన అడ్వాన్స్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏఎస్ఎల్వి నమూనాలు ఆకట్టుకున్నాయి. షార్ ప్రస్థానంపై ప్రదర్శించిన లఘు చిత్రాల ప్రదర్శన మంచి అవగాహన కల్పించిందని పలువురు విద్యార్థులు తెలిపారు. ఈ సెమినార్ కండక్ట్ చేయడం వల్ల మాకు మెకానికల్ టెర్మినాలజీలో చాలా యూస్ఫుల్గా, అంటే ఏమేమి ఫ్యూల్స్ వాడతారు, లేకపోతే ఎలా అసెంబుల్ చేస్తారు, ఇవి కామన్గా సబ్జెక్ట్స్లో రావు. మనం ఇలాంటివి చూడటం వల్ల మనకి బయట ఎలా ఉంది, ఇండస్ట్రీ ఫీల్డ్ ఎలా ఉంది, లేకపోతే అసలు రాకెట్ సెంటర్స్లో ఏమేమి జరుగుతుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆపరేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ మనం ఏది లాంచ్ చేసాము, ఎన్ని ఇయర్స్ అది ఆర్బిట్లో రివాల్వ్ అయ్యింది, వేటి మీదకి శాటిలైట్స్ని పంపించాము, వాటన్నిటి గురించి ఇస్రో వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇది మాకు ఎంతగానో నచ్చింది. దీనివల్ల మేము ఎంతో నాలెడ్జ్ని సంపాదించుకున్నాము. ఉపగ్రహాల ప్రయోగం నుంచి వాటి పనితీరు వరకు ప్రతి అంశాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. వాతావరణ సూచనలు, విపత్తుల హెచ్చరికలు సహా దేశ రక్షణకు ఉపగ్రహాలు అందిస్తోన్న సేవలను విద్యార్థులకు చెబుతూ వారిలో సరికొత్త జిజ్ఞాస కల్పిస్తున్నారు. అంతరిక్ష వారోత్సవాల ఉద్దేశం ఏంటంటే, మన గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీ విద్యార్థులు, ఈవెన్ ద స్కూల్ విద్యార్థులు, వీళ్ళందరికీ అంతరిక్షం అంటే ఏంది, అంతరిక్షం వల్ల ఉపయోగం ఏంటి, అలాగనే మన దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ముఖ్యము అనేది తెలియజేయాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమేంటంటే, ఈ పిల్లల్లో ముందు అసలు స్పేస్లో ఏం జరుగుతుంది, మన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఆ రకంగా శాటిలైట్స్ని ఎలా పంపిస్తున్నాం పైకి, ఇంకా శాటిలైట్స్ని పంపించాలంటే మనకి ఇంకేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాటిలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయి, వాటి గురించి పిల్లల్లో ఒక రకమైన ఆలోచన శక్తిని పెంచి, ఆ ఆలోచన శక్తి ద్వారా ఫర్దర్గా ఇంకా రీసెర్చ్ పెంచి, తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి, శాటిలైట్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందనే దాని ఉద్దేశం. మనం గుళ్ళో దేవుణ్ణి ఉత్సవాలకి ఉత్సవమూర్తుల్ని తిప్పుతాం చూసారా, వేలాలకు వస్తారు. ఆ విధంగానే మా రాకెట్ నమూనాలని ఇక్కడ తీసుకొచ్చి అన్ని వివిధ ప్రదేశాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా ఆ సందేహాలకు సంబంధించిన వాటన్నిటిని నివృత్తి చేయటానికి మా శాస్త్రజ్ఞులు అన్ని ప్రదేశాల నుంచి వచ్చారు, అన్ని విభాగాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ ఉపయోగించుకొని వారి యొక్క అభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాను. మన ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క విశిష్టత ఏంటి ఈ రంగంలో అనేది వీళ్ళు తెలుసుకోగలుగుతారు. మనం కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనే ఒక ఇన్స్పిరేషన్ ఒకటి కలుగుతుంది.
శాస్త్ర సాంకేతిక రంగాల వైపు విద్యార్థుల్ని ఆకర్షించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఇస్రో ప్రతినిధులు తెలిపారు.